కేటీఆర్ జోసెఫ్ గోబెల్స్ మించిపోయిండు. ప్రతిరోజు ఒకే అబద్ధం చెప్తామంటే అది జనం నమ్ముతా అనుకుంటారు. జనం నమ్మడం లేదు. జనం మీరు చూసిన మాటలు నవ్వుకుంటుండ్రు అని చెప్పి నేను మనం చేస్తాం. హాస్యాస్పదంగా ఉన్నాయి, బాధ్యతారహితంగా ఉన్నాయి, చాలా సిల్లీగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను మొన్న మాట్లాడినా మళ్ళీ కొన్ని విషయాలు మనం చేస్తున్నా. దయచేసి ప్రజల్లో స్పష్టంగా పోవడానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడండి. మీ ఏంటిది కూడా చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఏంటిది? గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని రూపొందించి దాని కింద 38,538.5 lakh crores ఇన్వెస్ట్మెంట్ తో 16 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిండ్రు. ప్రాజెక్టు పనులు కూడా మొదలైనవి. ఆ తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మీరు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలో వచ్చిన మొదటి కొన్ని మాసాల్లో వాళ్ళు ఈ ప్రాజెక్టు కొనసాగించారు. ఈ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పినది తుమ్మడేటి దానికి. మరి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమో ఆ ప్రాజెక్టు పనుల కడికి ఆపేసి మేడిగడ్డకి బ్యారేజ్ సైట్ షిఫ్ట్ చేసి 38,500 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ ని 80,000 కోట్లకు పెంచారు. ఆయకట్టు సుమారు సేమ్. ముందున్న ప్రాజెక్టు ద్వారా ఒక్క లిఫ్ట్ ద్వారా ఎక్కువ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. వీళ్ళు రూపొందించిన ప్రాజెక్టులో 3 లిఫ్ట్ల ద్వారా ఎల్లంపల్లికే నీళ్లు రావాలి. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చినప్పుడు రీఇంజనీరింగ్ పేరుతో చాలా పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. కొంతమంది నిజంగా నిపుణులు వాళ్ళ హయాంలోనే చీఫ్ ఇంజనీర్లు పనిచేసిన వాళ్ళు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తో కేసీఆర్ కమిటీ వేసిండు. తుమ్మిడి దగ్గర కట్టాలన్నా మేడిగడ్డ దగ్గర కట్టాలని. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అది ప్రొహిబిటివ్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది, అన్వయబుల్ గా ఉంటుంది, టైం ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. తుమ్మడిగట్ట దగ్గరనే మీరు 152 కాకుంటే 151 150కో లెవెల్ కట్టండి అని లిఖిత పూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ రికార్డ్ నుంచి ఆ రిపోర్ట్ మాయం చేసే ప్రయత్నం చేసిండ్రు. అఫీషియల్ రికార్డ్ నుంచి ఆ జీవోలు మాయం చేసే ప్రయత్నం చేసి ఆ ప్రాజెక్టులో మరి వాళ్ళకి సరిపోను పైసలు రావనుకున్నారో, లేకపోతే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అనుకున్నారో, అది రీడిజైన్ చేసి 80,000 కోట్లకు పెంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. దయచేసి మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడేదో మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి మేడిగడ్డ లిఫ్ట్ చేయంటున్నాడు. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసినా మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజ్, అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి. తుమ్మడేటిలో కట్టి ఉంటే తుమ్మడేటి నుంచి ఎక్కువ గ్రావిటీ ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లి లిఫ్ట్ నింపడమే. ఇది మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టిందండి. ఇనాగరేషన్ నుంచే ప్రారంభోత్సవం నుంచే ఈ 3 బ్యారేజీలో ప్రాబ్లం మొదలైనవి, లీకేజీ మొదలైనవి. ఆన్ రికార్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లోనే
అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. 2019లో ఇనాగరేషన్ అయిన కొన్ని మాసాలకే ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం ఉంది, లీకేజ్ అవుతుంది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు ఇరిగేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ 4 ఏళ్ల పాటు అనేక విషయాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కడుతున్న కాంట్రాక్టర్లకి చాలా కరెస్పాండ్ జరిగింది. అంటే ఈ ప్రాబ్లం ఏదో చివరిగా రాలే, మొదటి నుంచే మొదలైంది. ఇది అందరూ ఈ ప్రాజెక్టు ఎగ్జామిన్ చేసిన వాళ్ళందరూ కూడా పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ప్లానింగ్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆన్ రికార్డ్ ఈ భారతదేశంలో ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారో అంతమంది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ లో ఫౌండేషన్ డిజైన్ లో కూడా లోపాలు జరిగినాయి. సరిగా సాయిల్ టెస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదు. చాలా స్పష్టంగా చీఫ్ ఇంజనీర్ సిడిఓ కానీ వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు చేసిన హడావిడికి సరైన సమయం కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ డిజైన్కి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ నీళ్లు లేవు అని ఒక పచ్చి అబద్ధం రికార్డు చేసి ప్రాజెక్ట్ డిజైన్ మార్చింది. మేము అన్ని రికార్డ్స్ పరిశీలించినాము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ దేశంలో నీటి విషయంలో అత్యున్నత స్థాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. 1 సంవత్సరం కాదు, 10-15 సంవత్సరాలుగా అంతకుముందు 75% డిపెండబిలిటీ మీద తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీలు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు అది కూడా ఆ రిపోర్ట్ని తప్పుడుగా ప్రచారం చేసి తుమ్మడేటి దగ్గర నీళ్ళు లేవు కాబట్టి మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి కాస్ట్ ఏ విధంగా అంటే ఈ ఆర్థిక భారం శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఉండబోతుందో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయబోతుంది. ఇదేమన్నా కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం. ఏం బ్రదర్, వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంగ్ జెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్స్, పవర్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ పై లోన్స్ తీసుకొస్తారు. వీళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసింది. మనని అప్పుల్లో ముంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగంగా అయిపోతే మొత్తుకొని ఏదో తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా ఆర్థిక బర్డన్ పెట్టినంటే తుమ్మడెట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ ఒకటే లిఫ్ట్తో ఎల్లంపల్లి నిండేది. ఓకే సరే, ఓకే